ప్రభుత్వం గురించి మా అభిప్రాయం అంటే బ్రహ్మాండంగా ఉంది. ప్రజలకి అన్ని ఏదైతే వాగ్దానాలు ఎలక్షన్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో చంద్రబాబు నాయుడు అన్నీ కూడా నెరవేరుస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేత అందరూ ప్రశాంతంగా హ్యాపీగా అందరూ కూడా ఉన్నారు. ఏం ఇబ్బంది లేదు. అంటే గత ప్రభుత్వానికి మించిన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వంలో. అవును, గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా, ఎందుకంటే అదే ఇప్పుడు చెప్పే పెన్షన్ 4,000 ఇస్తున్నారు. అక్కడి నుంచి తల్లికి వందనం దాన్ని ఇస్తున్నారు. బస్సులు ఉచిత బస్సులు అన్నారు మహిళలకి, అవి ఇస్తున్నారు. ఎవరు కూడా సంతోషంగానే ఉన్నారు, హ్యాపీగా. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది ఉంది? ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేదు, హ్యాపీగా అందరూ బాగానే ఉన్నారు. అమరావతి పరుగు పెడుతుంది, పోలవరం మళ్ళీ తీసుకెళ్తున్నారు. అమరావతి చూశారు మీరేను, అందరూ గమనిస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, హైవేలు, ప్రతి రోడ్డు చూసుకునే హైవేలో ఉంది. మరి నేను కూడా ఈరోజు కూడా వెళ్ళొచ్చాను. అక్కడ చూస్తూ ఉంటే అసలు ఇది నాకు తెలిసి ఢిల్లీలో ఉన్నాయి 100 సంవత్సరాలు కూడా రోడ్లు ఇబ్బంది లేకుండా. ఇప్పుడు కూడా ఢిల్లీలో పోతుంటే అక్కడక్కడ ట్రాఫిక్ ఆగదు. అలాగా ఇది 200 సంవత్సరాలకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. అంటే మరి అదే చెప్తాను, ఇన్ని చేస్తాను ఈ ప్రభుత్వం ప్రజలనే పట్టించుకోవట్లేదని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు? వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలా, ఏదో ఒకటి మీడియా ముందుకు రావాలి. ఆ బురద జలాలు తప్పితే ప్రజలు ఎవరు అనుకోవట్లేదు. ప్రజలు బ్రహ్మాండంగా ఉందంటారు. ఆ వైసీపీ కార్యకర్తలు, ఆ సైకోలు, ఆ పేటీఎం బ్యాచ్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా. మొత్తం ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు ప్రజలకి. మళ్ళా కూడా ప్రజలు, ఎందుకంటే అమరావతి, పోలవరం అయిపోద్ది, అమరావతి కూడా చాలా వరకు అయిపోద్ది. మళ్ళా కూడా బాగా మిగతా అన్నీ కూడా అమరావతిలో డెవలప్ కావాలా. మంచి ఇప్పుడు రేపు పెట్టుబడులు పెట్టడానికి అందరూ కూడా మన రాష్ట్రం సార్ చూస్తున్నారు. ఏపీ పోతే చంద్రబాబు నాయుడు ఒక నమ్మకం, ఒక విజన్ ఉండే నాయకుడు. ఆయన దగ్గర పోయి ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. అందరూ కూడా ఇక్కడ తరలి వస్తున్నారు. కూటమి ప్రభుత్వము బాగానే చేస్తుంది, మంచి ఫలాలను అందిస్తుంది, న్యాయవాదులకు కూడా మంచి చేస్తుందని చెప్పేసి ఈరోజు నవంబర్ 1వ తారీఖున మొదలుపెట్టిన న్యాయవాదుల రక్షణ చట్టం కోసం 1వ తారీఖు నుంచి మొదలైన పాదయాత్ర ఈరోజు ఇక్కడ నారా లోకేష్ బాబు సార్ దగ్గరికి రావడం జరిగింది. ఆయనకు మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది పాదయాత్ర గురించి. దీని గురించి మేము చేస్తామండి, ఖచ్చితంగా న్యాయవాదులకు చట్టం అవసరమే అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్తున్నాను. అంటే ఎలాంటి హామీ ఇచ్చారు లోపల మీకు నారా లోకేష్ గారు? న్యాయవాదులకు ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు, న్యాయవాదులకు అన్ని సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ కాపాడే వ్యక్తులు న్యాయవాదులు కాబట్టి న్యాయవాదులకి ఈ చట్టం ఎంతైనా అవసరం ఉందని చెప్పి చెప్పారండి. మరి ప్రజల గురించి చూసుకున్నట్లయితే ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ఈ ప్రభుత్వం అంటే? ప్రజలకు అందరికీ ఈ కూటమి ప్రభుత్వంలో మంచి జరిగిందని తెలుసున్నాను సార్. ప్రీవియస్గా అంటే ఇప్పటికే కొంతమంది ప్రజలు బాగానే సొసైటీలో కూడా బతుకుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తుందని చెప్పేసి నమ్ముతున్నాం సార్. ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి. దాని గురించి ఏం చెప్తారు? అది చేసే వాళ్ళకే తెలుస్తుంది సార్. చేయని వాళ్ళకి, ప్రజలకు చేయని వాళ్ళకి ఏం తెలియదు. ప్రజల కోసం ఏ వ్యక్తి అయితే పాటుపడతారో చేస్తారో వాళ్ళే గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. చివరిగా ఇప్పుడు ఎవరైతే మీరు అడ్వకేట్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, మీ అందరికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? మాకు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కొంచెం తేడానే కనపడుతుంది. ప్రజలకు కానీ, న్యాయవాదులకు కానీ అందరికీ మంచి జరిగిందని తెలుపుకుంటున్నాను.